శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. కార్తీక పురాణం 30వ అధ్యాయం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఓం నమఃశివాయ. కథలోకి వెళ్ళబోయే ముందు ఒక చిన్న మాట అండి. మీరు 30 అధ్యాయాల్లో కూడా ఏదైనా ఒక అధ్యాయాన్ని వినాలి అనుకుంటున్నా, దాన్ని మిస్ అయింది అని అనుకుంటున్నా, హ్రీం శక్తి కార్తీక పురాణం అని మీరు సెర్చ్ చేస్తే అన్ని పురాణాలు మీకు వరుసగా వస్తాయండి. 30 అధ్యాయాల్లో మీరు ఏది వినాలనుకున్నా వినగలుగుతారు. ఆసక్తి ఉన్నవారు తప్పకుండా ప్రయత్నించండి. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. నైమిసారణ్యంలో సూత మహర్షిని సౌనకాదిమునులు ప్రశ్నిస్తున్నారు. ఓ సూత మహర్షి, మాకు పుణ్యకరమైన శ్రీహరి మహత్యం గురించి ఇంకా వినాలని ఉంది. అలాగే కార్తీక మహత్యాన్ని కూడా తెలుసుకోవాలనుంది. దయచేసి వివరించండి. కలియుగంలో మానవులందరూ కూడా ఎన్నో రోగాలతో బాధపడుతూ ఉంటారు. అంతేకాకుండా కొందరైతే నిరంతరము కూడా భార్యాభర్తల మధ్య గొడవలు, సంతానం లేకపోవటం, వారికి విద్య అబ్బకపోవటం, ఏదో ఒక రోగాలతో బాధపడటం, ఇలా ఎప్పుడూ సంసారం గురించి ఆలోచించటంలోనే వారికి జీవితమంతా గడిచిపోతుంది. ఇక వారికి పుణ్యాన్ని సంపాదించుకునే సమయం ఎక్కడిది? అటువంటి వారికి కూడా సునాయాసంగా పుణ్యం ఎలా లభిస్తుంది? ధర్మాలలో ఎక్కువ గొప్పదైన ధర్మం ఏది? దేనివలన మోక్షాన్ని సిద్ధింపగలుగుతారు? దేవతలందరిలో గొప్ప దేవత ఎవరు? ఏ పని చేయటం వల్ల మనకి మంచి ఏది, చెడు ఏది అనేది తెలుస్తుంది? మంచి మార్గాన్ని మనం ఎలా ఎంచుకోవాలి? కలియుగంలో కొందరు మానవులు కనీసం దైవారాధన చెయ్యాలి అని కూడా అనుకోరు. అది ఒక వృధాపయాసగా అనుకుంటారు. కొందరైతే అకాల మృత్యు దోషాలతో మరణిస్తూ ఉంటారు. వారికి కూడా సునాయాసంగా మోక్షాన్ని పొందే ఉపాయమేదైనా తెలియచేయండి అని అడిగారు. ఓ మునీశ్వరులారా, మీరడిగిన ప్రశ్న చాలా బాగుంది. మంగళకరమైన శ్రీహరి కీర్తన గురించి గుర్తు చేశారు. ఇది ఎంతో సుఖప్రదమైనది. దీన్ని విన్నంత మాత్రానే ఎంతో చక్కగా మంచి జరుగుతుంది. మీరు అల్పబుద్ధి అయిన మానవుల గురించి, అల్పాయుష్కుల గురించి, వారికి మోక్షం ఎలా కలుగుతుంది అని కోరుతున్నారు. మీరు అడిగే ప్రతి ఒక్క ప్రశ్న కూడా ఈ లోకాన్ని ఉద్ధరించగలిగేదే అవుతుంది. మీరడిగే ప్రశ్నలు నాకు చాలా ఆనందాన్ని కలిగిస్తున్నాయి. ఎన్నో యాగాలు చేసిన, అనేక నదీ తీర్థాలలో స్నానమాచరించిన, ఎన్నో హోమాలు, అలాగే ఎన్నో పూజలు, జపములు, తపములు చేసిన ప్రదేశాలు ఎంతటి పుణ్యప్రదమైనవో, అలాగే ఎప్పుడూ కూడా మంచి మాటలు మాట్లాడుతూ ఇతరులకి మంచి చేయాలి అని ఆలోచిస్తూ మంచి మాటలే మన నోటి నుంచి వస్తూ ఉంటాయో, మనముండే స్థలం కూడా అంతటి పవిత్రమైనదిగా మారుతుంది. వినండి, కార్తీక మాసము ఎంత గొప్పదో వివరిస్తాను. కార్తీక వ్రతాన్ని ఆచరించటం వల్ల వేదాన్ని ఆచరించినంత ఫలితం కలుగుతుంది. కార్తీక వ్రతం చేస్తే శ్రీహరికి ఆనందకరము. అన్ని శాస్త్రాలను సంపూర్ణంగా చెప్పటానికి నేను సమర్థుడని కాను. కాలము కూడా సరిపోదు. కాబట్టి శాస్త్రాలన్నిటి యొక్క సారాన్ని వివరిస్తాను. శ్రీహరి కథను చెప్తాను, శ్రద్ధగా విను. శ్రీహరి ఘోరమైన సంసార సాగరం నుంచి మనల్ని విముక్తి కలిగింపజేసే గొప్ప దేవుడు. ఆయనని పూజిస్తే మనం ఈ సంసార సాగరం నుంచి సులభంగా బయటపడగలుగుతాము. కార్తీక మాసంలో హరిని పూజించి స్నానము, దానము, ఆలయంలో సాయంత్రం పూట దీపాన్ని వెలిగించటము చేసిన వారు ఎన్నో జన్మలలో చేసిన పాపములన్నీ కూడా అప్పటికప్పుడే వాటన్నిటి నుంచి విముక్తి పొందగలుగుతారు. సూర్యుడు తులారాశిలోకి ప్రవేశించింది మొదలు 30 రోజులు ప్రాతకాల స్నానం చేయాలి. ఆ 30 రోజులే కార్తీక మాసమని అంటాం. అలా చేసిన వారు జీవన్ముక్తులవుతారు. బ్రాహ్మణుడు కానీ, క్షత్రియుడు కానీ, వైశ్యుడు కానీ, శూద్రుడు కానీ, స్త్రీ కానీ, వీరిలో ఎవ్వరైనా సరే కార్తీక వ్రతాన్ని చేయకపోతే వారు వారి యొక్క పూర్వీకులతో కూడా కలిసి అంతతా మిశ్రమము అనే పేరుగల నరకంలో పడతారు. అది భయంకరమైన చీకటితో కూడి ఉన్న నరకము. అందులో పడతారంటంలో సంశయమే లేదు. కార్తీక మాసంలో కావేరీ నదిలో స్నానమాచరించిన వారు దేవతలు కూడా మెచ్చుకునేదంట గొప్పవారవుతారు. అలాగే హరిలోకాన్ని చేరుకుంటారు. కార్తీక మాసంలో స్నానం చేసి హరిని పూజించిన మానవుడు ఖచ్చితంగా వైకుంఠాన్ని పొందుతారు. కార్తీక వ్రతాన్ని చెయ్యని వారు ఎవరైతే ఉంటారో వారు 1000 జన్మలలో చండాలుడిగా పుట్టాల్సి వస్తుంది. కార్తీక మాసము పరమ పుణ్యప్రదమైనది. అన్ని మాసాలలో కూడా శ్రేష్టమైనది. కార్తీక వ్రతం అంటే శ్రీహరికి ఎంతో ఇష్టము, సమస్త పాపహరము. దుష్టులెవరైనా ఈ వ్రతాన్ని చెయ్యలేరు. వారు చెయ్యాలి అని అనుకున్నా సరే ఇది సులభసాధ్యం కాదు. కేవలం శ్రీహరి అనుగ్రహం ఉంటే మాత్రమే ఈ వ్రతాన్ని చేయగలుగుతారు. తులారాశిలోకి సూర్యుడు ప్రవేశించగా కార్తీక మాసంలో స్నానము, దానము, పూజ, హోమము, శ్రీహరి సేవ ఇవన్నీ చేసిన వారు
వారి యొక్క కష్టాలన్నిటినీ తొలగించుకున్న వారే ఎంతో ఆనందంగా జీవించి తర్వాత మోక్షాన్ని పొందుతారు. కార్తీక మాసంలో దీపదానము, కంచుపాత్ర దానము, దీపారాధనము, ధాన్యము, ఫలము, ధనము, గృహదానము ఇవి అన్నీ కూడా అనంతమైన ఫలితాన్ని ఇస్తాయి. డబ్బు ఉన్నవారు కానీ లేనివారు కానీ ఎవ్వరైనా శ్రీహరి ప్రీతి కోసం కార్తీక మాసంలో కథను వినిపించినా అనంతమైన ఫలితాన్ని పొందుతారు. కార్తీక మహత్యము సర్వపాపములను నశింపజేస్తుంది. సమస్త సంపదలను కూడా కలగజేస్తుంది. కోరిన కోరికలన్నిటినీ తీరుస్తుంది. పాపాలన్నిటినీ కూడా తొలగిస్తుంది. అలాగే మోక్షాన్ని కూడా ఇస్తుంది. అన్నిటినీ కూడా ఇవ్వగలిగే సామర్థ్యం ఈ కార్తీక పురాణానికి ఉంది. అన్ని పుణ్యముల కంటే అధికమైన ఫలితాన్ని ఇస్తుంది. ఎవరు ఈ పరమ పవిత్రమైన విష్ణుప్రీతికరమైన ఈ అధ్యాయాన్ని వింటున్నారో వారు లోకాలన్నిటిలో కూడా గొప్ప సుఖాన్ని అనుభవించి తర్వాత బ్రహ్మలోకాన్ని చేరుకుంటారు. అక్కడ బ్రహ్మానందాన్ని పొందుతారు. తిరిగి మళ్ళీ జీవించవలసిన అవసరం లేకుండా పరమసుఖాన్ని పొందుతారు. ఇది నిత్య సత్యమని శౌనకాదిములకు సూత మహర్షి వివరిస్తున్నారు. ఇక్కడితో కార్తీక పురాణం 30 అధ్యాయాలు కూడా సంపూర్ణమయ్యాయి. నేను చెప్పిన తీరు మీకు నచ్చినట్టయితే వీడియోకి ఒక లైక్ చేయండి. మన ఛానల్ని చూడటం ఇదే ఫస్ట్ టైం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని ఆన్ చేసుకోవడం మర్చిపోకండి. అలా అయితే ప్రతి వీడియో తప్పకుండా మీకు నోటిఫికేషన్ వస్తుంది.